మార్క్స్ వార్త 1:35 ఏమని ఉంటుందంటే, యేసు భూమి మీద ఆయన సేవ చేస్తున్నప్పుడు ఆయన పెందలకాడ లేచి ఇంకను చాలా చీకటై ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రార్థన చేసి పండుకొని రాత్రి ఆయన కొన్ని చోట్ల వాక్యాలు ఎలా ఉంటాయంటే రాత్రంతా ప్రార్థనలో గడిపాడని ఉంటుంది. కానీ ఇక్కడైతే పెందలకాడ లేచాడని ఉంది. అయితే దేవుని వాక్యం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తన బిడ్డలు కూడా పెందలకాడ లేవచి ఏం చేశారు చూద్దాం. మార్క్స్ వార్త 16:2 చూస్తే, మార్క్స్ వార్తలోని 16:2 వారు ఆదివారమున పెందలకాడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుట కూర్చోచుండగా అని. పెందలకాడ లేచారు. యేసు ప్రభుని వెతకాలి, యేసు ప్రభుని చూడాలనుకునే వాళ్ళు కూడా ఎప్పుడు లేస్తారు? పెందలకాడ. అలాగే పని ధ్యాసున్న వాళ్ళు పెందలకాడ లేస్తారు. మరి ప్రభువు మీద ధ్యాసున్న, ప్రభువుని చూడాలనుకున్న వాళ్ళు కూడా పెందలకాడే లేచారు. దావీదు మన పితరులందరూ కూడా ప్రార్థన చేయటానికి పెందలకాడే లేచేవాళ్ళు అంట. పెందలకాడే లేచి పెందలకాడే ప్రార్థన చేసుకునేవాళ్ళు అంట. సరే, ఇప్పుడంటే మనం పండుకునే వరకు, చాలామంది పడుకునే వరకు ఎక్కువ శాతం 11, కొంతమందికి 12 అయిపోయింది. 12 గంటలు వాళ్ళు పండుకున్నారనుకోండి, వాళ్ళకి కనీసం 7 గంటల వరకు అన్నా నిద్ర లేకపోతే ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అందుకని కనీసం 7 గంటలు లేచినా పెందలకాడ లేచినట్టే. 7 గంటలు లేచినా పెందలకాడ లేచి. ఆహారం ఎంత ముఖ్యమో రెస్ట్ కూడా మనిషికి బెస్ట్ మెడిసిన్. రెస్ట్ ఈజ్ బెస్ట్ మెడిసిన్ అంటారు. తప్పులేదు. మరీ మబ్బులో లెగమని, చీకటితో లేచి ఆరోగ్యాలు పాడు చేసుకోమని అని అంటున్నాయి. మనం ఎప్పుడు లేస్తాం అదే మనకు ఉదయం. అంటే ఎప్పుడు లేచామంటే 10 గంటలు లేస్తే మనకు మంచిది కాదు. ఒక టైం 11 గంటలు పడుకున్నాం అనుకో, 6-7 అవర్స్ స్లీపింగ్ టైం, నిద్ర టైం. తప్పులేదు. నిద్ర లేవగానే మనం ఏం చేసుకోవాలి? మొదలుగా ప్రార్థన. ఏ ధ్యాస ఉన్న వాళ్ళు ఆ ధ్యాస చేసుకోవాలి. కనుక ఈ చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో. పెందలకాడ లేవటం, పెందలకాడ లేచి ప్రార్థన చేయటం, పెందలకాడ లేచి దేవుని సేవకులు కూడా పెందలకాడ లేచి పెందలకాడే ప్రజల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమని కూడా బైబిల్ చెప్తుంది. కానీ పెందలకాడ దైవ సేవకులు పొద్దున్నే వెళ్ళామనుకోండి, ఒకప్పుడైతే చాలా ఆహ్వానం పూర్వకంగా ఉండేవాళ్ళు. అది పొద్దున్నే పాస్ గారు వచ్చాడు, అయ్యో ఎంత ఆనందమో సంతోషమో. కానీ ఇప్పుడు అంత మబ్బునే కానీ పొద్దున్నే కానీ ఎవరైనా పాస్ గారే కదా గెస్టులు వచ్చారంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? పాస్ గారే కదా గెస్టులు వచ్చినా సరే. ఇప్పుడు రోజు మారిపోయింది. పొద్దున్నే వెళ్ళలేదు, ఎందుకంటే మార్నింగ్ అవర్లో అంతా కూడా ప్రిపరేషన్లో పనుల మీద ఉంటారు. కనుక ఇవన్నీ మనం చూస్తున్నాం. పెందలకాడ యేసును చూడాలని లేచారు. ఇంకోటి చూడండి, లూకాసు వార్త 21:38 రండి. లూకాసు వార్త 21:38 ఉంది. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన వద్దకు పెందలకాడ వచ్చుచుండిరి. కనుక పెందలకాడ ఎర్లీ అవర్ మనకు ఎంతో ఆశీర్వాదకరం. కనుక యేసుక్రీస్తు మాటలు వినటానికి, ఆయన బోధ వినటానికి కూడా ప్రతిరోజు పండగప్పుడే కాదు, ప్రతి సమయంలో కూడా ఆయన మాట వినటానికి ఎప్పుడు వచ్చేవాళ్ళంటే పెందలకాడే వచ్చేవాడు. పెందలకాడే చెప్పండి, యేసు ప్రభు వారు పెందలకాడే లేచి ప్రార్థన చేయటకు అరణ్యమునకు వెళ్ళాడని ఉంది. పెందలకాడే అంటే ఆయన ఇంకా కొంచెం ముందే లేచాడు. అందుకని ఇంకా క్లియర్గా ఒక మాట చూద్దాం. చూడండి, లూకాసు వార్త 21:38 ఏముంటుందంటే, కాదు ఇప్పుడు చదివాం 20:1, 20వ అధ్యాయం 1వ వచనం.
లూక కాదు, యోహాను సువార్త. యోహాను సువార్త 20వ అధ్యాయం బొగుటలో ఏముందో చూడండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకాడ సమాధి యొద్దకు. ఆమేన్. ముందుగా యేసును చూసింది ఎవరయ్యా అంటే ఒక అబల, ఒక స్త్రీ. అది కూడా ఆమె మరియ. ఆమె యేసు ప్రభువారు ఆమె వచ్చే వరకు లేచిపోయాడు. యేసుప్రభు లేచి ఉండటం, సమాధి ఆ బండ తెరిచి ఉండటం ఏమో చూసి అయ్యో యేసుప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఉంటారని ఆమె ఆ తోటలోని ఏడుస్తున్నప్పుడు ఆ యేసుప్రభు మరో రూపంలో ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అదే జీవనం మనం చూస్తే 2 ప్రశ్నలు అడిగితే బోధకుడిని, ప్రభువుని, నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అని చెబుతుంటే మరియా నేనే అని యేసుప్రభు ముందుగా అంటే పెందలకాడ లేవటం ద్వారా దైవ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతుంది. పెందలకాడ లేవటం ద్వారా ఎన్నో నూతనమైన తలంపులు వస్తాయి. చాలామంది డాక్టర్లే కానీ, బైబిలే కానీ, వేదాలే కానీ చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత నిద్ర సరిపోయినా లేవటం మాత్రం పొద్దునే లేగాలి. ఒకవేళ నువ్వు లేటుగా లేచినా, లేటుగా పండుకున్నా లేవటం మాత్రం ఎర్లీగా లేగాలి. ఆ నిద్రను పగలో ఎప్పుడో లేకపోతే మళ్ళా రెండో రోజుకో తొందరగా పడుకోవటానికి ఎర్లీ అవర్స్, వేకు జామున పెందలకాడ లేవటం అనేది మనకు ఈ రేపు ఈస్టర్ పండగ సందర్భంగా చాలా మంది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేస్తారు. లేచి దేవుని మహింపరుస్తారు, ప్రార్థన చేసుకుంటారు, దేవుని ఘనపరుచుకుంటారు. సంతోషంగా యేసు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు, జయ జయ యేసు, జయ యేసు, జయ క్రీస్తు, జయలు కొడుతూ దేవునికి మహిమ ఘనతలు ప్రభావాలు చెల్లిస్తారు. కనుక నేను ఇప్పుడు ఇక్కడ 3-4 విషయాలు చెప్పాను. ఒకటి, మన ప్రార్థనకు కూడా ఎప్పుడు లెగాలి, పెందలకాడే లేకండి. ఇప్పుడు గుండెల్లో ఏదైనా బాధ ఉంది, నిద్ర పట్టుద్దా? పట్టదు. అందుకని ఆ బాధను బట్టి మనం ఆ మంచం మీద కొట్టుకులాడకుండా కింద కూర్చుని ప్రార్థన చేసుకుంటే అదన్నా మనకు దేవుడి ద్వారా మనకు ఏదైనా ఫలం తప్పకుండా దొరుకుద్ది. తప్పకుండా దొరకొచ్చు ఏమంటలా, దొరుకుద్ది, ఖచ్చితంగా దొరుకుద్ది. కానీ అలా చేయకుండా చాలామంది టైం వేస్ట్ చేసుకుంటూ 63వ కీర్తన మొదటిలో ఒక భక్తుడు దావీదు ఇంత గొప్పగా ఆశ్రయించబడ్డ కారణం ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేవాడు అడుగుదాం చూడండి. చాలామంది ఉన్నారు, అందరిని చదివితే ఇప్పుడు అవ్వదు టైము. ఆ 63వ కీర్తన చదవండి. దేవా నా దేవుడవు నీవే, అదిగో ఎప్పుడు ఎదుగుతున్నాడంట, వేకువనే నేను నిన్ను వెతుకుదును. నీ బలమేదో, నీ శక్తి ఏదో, నీ ప్రభావం ఏంటో నేను చూడాలని పరిశుద్ధాలయమునకు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇంట్లో కూడా ఉండలేదు మన చూడండి, అంత పొద్దున్నే లేచి వేకుని లేచి. ఈమెమో వేకుని లేచి ఎక్కడికి వెళ్ళిపోయింది, సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరు? మరియా. అలాగే వేకునే పెందలకాడే లేచి ప్రజలందరూ దేవుని మాట అంటే పెందలకాడే యేసు ప్రభువు బోధలు వినటానికి వెళ్ళారంట. కనుక పెందలకాడ అనేది మనం దేవుని మీద మనకున్న శ్రద్ధ, దేవుని మీద ఉన్న మనకు భక్తి, దేవుని మీద మనకున్న ఆశ, తృష్ణ మనకు తెలియజేస్తుంది. అది తెలియజేస్తుంది ఎంత పెందలకాడ. ఉదయమున లేచి ప్రార్థన. కనుక ఆ ఉదయమున లేచి వాక్యం వినటం, లేదా వాక్యం చదవండి, వాక్యం ధ్యానించండి, అంతేనండి. మరి ఉదయాన్నే పెందలకాడ లేచి దైవ ప్రత్యక్షత కొరకు ఎదకండి. దైవ ప్రత్యక్షత. ఒక భక్తుడు అంటున్నాడు, మన కన్నులు తెరిచి చూస్తే లోకము మనుషులు అన్నీ కనబడతాయి, అదే మన కన్నులు మూసుకుంటే దేవుడు మనకు కనబడతాడు. ఈ కన్నులతో చూసి మనుషులు కాదు, కానీ ఈ కన్నులు మూస్తే మనోనేత్రం ఉంటుంది మనకి. ఆ నేత్రాలు తెరిస్తే, ఈ నేత్రం మూస్తే మనోనేత్రం తెలుసుకుంటుంది. ఆ నేత్రం దేవుణ్ణి చూసి,
దేవుని చూసే కన్నులు మనకుండును గాక. దేవుడు అన్నాడు కదా, మీరు సందేహం లేకుండా అనుమానం లేకుండా మీరు ఏదైతే గద్దిస్తారో, ఏదైతే అడుగుతారో అది పొందుకుంటారో అన్నాడు కదా. పొందుకోవాలి. అది జరిగిన రోజే దేవుడు మన పక్షాన ఉన్నాడని నమ్ముతామమ్మా. అప్పుడు ప్రజలు కూడా నమ్ముతారు మన పక్షంగా దేవుడు ఉన్నాడని. బొమ్మలు పెట్టి చూపించలేం కదా. మన పక్షంగా దేవుడు ఉన్నాడని రుజువు ఏంటంటే మనం అడిగింది పొందుకున్నామని సాక్ష్యం చెప్పాలి. అప్పుడే ప్రజలు మన పక్షాన దేవుడు ఉన్నాడని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఎంతో దేవుని వైపు తిరుగుతారు. వాళ్ళు కూడా పొందుకుంటారు. ఎవరిని మతం మార్చడానికి మనమేమో అసలు అసలు యేసు ప్రభువారు ఆయన మతం మార్చడానికి రాలా. యేసు నేనే మార్గమును సత్యము జీవం పరలోక మార్గం. ఈ భూమి మీద 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఒక మనిషి ఏం బ్రతికినా తర్వాత అయినా సరే పరలోకం అన్న వెళ్ళాలి, పాతాళం అని అన్నది. ఆ పాతాలకు వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా పరలోకానికి మోక్షానికి వెళ్తానికి దారి చూపించడానికి దారి సిలువ దారి ఏసే మార్గం. కనుక ఆ మార్గాన్ని మనం కనుగొనాలంటే, ఆ రక్షణ మార్గం, ఆ స్వస్థత మార్గం, ఆశీర్వాద మార్గం మనం పొందుకోవాలంటే పెందలకాడని ఒక అలవాటుని చేసుకుందాం. దేవుని స్తోత్రం. పెందలకాడని లేచి ప్రార్థన చేయుట, పెందలకాడని లేచి లేఖనాలు ధ్యానించుట, పెందలకాడని లేచి దైవ ప్రత్యక్షత మనము పొందుకుంటా. దైవ ప్రత్యక్షత పొంది ఉంటే ఆ రోజంతా ధైర్యంగా ఉంటాం. ఈ డబ్బు లేదే, లేకపోతే ఐదు లేదు, ఇది అసలు బాధపడం. అప్పుడు మనం ఆ పాట పాడుకుంటాం. ఏం పాట? చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనంగమా సంతసమా. క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, మనము ఇలా దైవ ప్రత్యక్షత ద్వారా సమస్యలను తొలగించుకుని సంతోషంగా ఉన్నాం అనుకో. చింత లేకుండా ఎక్కడి నుండి వస్తుంది వీళ్ళకి ఈ సంతోషం? మన దగ్గర ఇంత డబ్బు ఉన్నా, ఇంత బలగం ఉన్నా, ఇంత ఉన్నా, ఏమున్నా మనకు లేని ఈ ఆనందం, సంతోషం ఎక్కడి వీళ్ళకి? అప్పుడు మనం చెప్తాం, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము. ఇంతే. మేము ప్రార్థనలో దేవుని దగ్గరికి వెళ్తాం, వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుని మీదే మా చింతలు చెప్పుకుంటాం, దేవుని మీదే మా విచారాలు వేసేసుకుంటాం, దేవుని బట్టి ఆనందిస్తాం, దేవుని బట్టి సంతోషిస్తాం, దేవుని మీద విశ్వాసం ఉంచుతాం. ఆయన తప్పకుండా నా కార్యం సఫలం చేస్తాడు, నా కోరిక తీరుస్తాడు, నా ఆశను ఫలింపజేస్తాడు, నన్ను దేవుడు సిగ్గుపరచడు, నన్ను ఆశీర్వదిస్తాడని నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన దేవుడు నన్ను ఆశ్రయించాడు, ఆ ప్రార్థన ఆలకించి నన్ను ఆశ్రయించాడు. కనుక నాకు ఆనందం. హల్లెలూయా, స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మనకు పెందలకాడ అనేది దేవుని విషయంలో చూపిద్దాం. వేకువజాము ప్రార్థనలు, దేవుని వేకువజాముని లేఖనాలు ధ్యానం, వేకువజాముని దైవ ప్రత్యక్షత, వేకువజాముని ఏదైనా దేని గురించైనా ఒక ఆలోచన కలిగి ఉండు, అది తప్పకుండా సఫలమైపోతుంది, జరిగిస్తాడు. మరి యేసు ప్రభువారు ఇక ముగిస్తున్నాను నేనండి. ఎవరు కనిపించాడండి? పెందలకాడ లేచి సమాధి దగ్గరికి వెళ్ళిన మగ్దలేనే మరీకే కనిపించాడు. ఆమె యొక్క పరిస్థితి ఏంటి చెప్పండి? అంతకుముందు ఎవరు ఆమె? 7 దయ్యాల చేత పీడించబడిన ఒక స్త్రీ. అందరు దయ్యాల స్త్రీ, దయ్యాల మరియమ్మ అనేవాడు. కానీ ఆ దయ్యాల మరియంటే దేవుడు కనిపించాడు. ఎందుకు? అంతే. పెందలకాడ వెళ్ళింది, పెందలకాడ చూసింది, వెళ్ళిపోయింది. ఆశ శ్వాస దేశ భాష. దేవునికి మహిమ కలుగాక. మనమును అలాంటిది ఈ ప్రత్యేక ప్రార్థన ముగింపులో ఈ ఒక్క అలవాటు నేర్చుకుని
ధన్యులు అవుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక.